వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు మీకు నేను చికెన్ పన్నీర్ సమోసా చేయటం ఎలా అని చూపిపోతానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి చూపిస్తాను మీకు. మెయిన్ చికెన్ నేను 100 గ్రాములు తీసుకున్నానండి. మెయిన్ చికెన్ తీసుకున్న బోన్లెస్ ఇది. ఒక క్యారెట్, ఒక ఆనియన్, కొద్దిగా నేను ఒక 50 గ్రామ్ అంతా పన్నీర్ తీసుకున్నాను. చపాతీ పిండి ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నానండి. కొద్దిగా చీజ్ తీసుకున్నాను, కొత్తిమీర, గరం మసాలా ఒక హాఫ్ స్పూను, ఒక చిటికి అంతా ఒక పావు స్పూన్ అంతా నేను పెప్పర్ తీసుకుంటానండి. చాట్ మసాలా ఒక పావు స్పూను, ఇంగువ ఒక పావు స్పూన్ తీసుకుంటాను, పసుపు కొద్దిగా, దీనికి కారం ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. కారం ఎక్కువ అవసరం లేదండి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఈ చికెన్ నేను మిక్సీ పట్టుకోవాలండి. దీనికి వచ్చి పేస్ట్ లాగా చేసుకుంటాను, చూపిస్తాను మీకు తర్వాత. సో తర్వాత క్యారెట్ తురిమి వేసుకోవాలండి. తురిమి ఆనియన్ చిన్న కట్ చేసుకోవాలి. ప్లస్ ఇది కూడా కొంచెం తురిమి తీసుకోవాలి. మీరు తురిమి తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసినా మీకు చూపిస్తాను ఎలా చేయటం వేసి. సో ఇప్పుడు నేను ఇదన్నీ తురుముకున్నానండి. తురిమి అన్ని మిక్స్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకుంటాను దీనికి నేను. ఇప్పుడు ఈ కొంచెం కలిపెట్టిన కారం మసాలా అన్ని చికెన్ అంతా కలిపిన నేను పేస్ట్ జస్ట్ ఇది చేసుకున్నాను పేస్ట్. దీన్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను యాడ్ చేసుకుని మళ్ళీ దీన్ని మళ్ళీ అన్ని మంచిగా కలుపుకోండి. రెండు మంచిగా కలుపుకోవాలి. ఇది అయ్యిందండి. సో నెక్స్ట్ ఏం చేసుకుని చూద్దాం. దీన్ని పక్కకి పట్టుకున్నామండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పక్కకి పట్టుకొని నేను ఆయిల్ వేడి చేసుకుంటానండి. అయిపోయింది. నేను చపాతీ పిండితోనే చేసుకుంటున్నాను, మైదా పిండి వేసుకోవట్లేదు. మైదా చేస్తే మీకు ఇంకా మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి. మీ మైదా కావాలంటే మైదా కూడా చేసుకోవచ్చు మీరు. నేను చపాతీ పిండితోనే చేసుకుంటున్నాను. సో ఇలా మీరు ఒక చపాతీ చేసి 4 ముక్కలు కట్ చేసుకోండి. ఏదైనా మినీ సమోసా చేస్తే కూడా బాగుంటుందండి. కొంచెం ఆనియన్ ఎక్కువ వేసి మినీ సమోసా చేస్తే బాగుంటుంది. సో ఇది ఆయిల్ పెట్టిన ఆల్రెడీ ఆయిల్ వేడి అవుతుంది. దీన్ని మీ సమోసా లాగానే మీరు ఇలా వేసుకొని దీన్ని కొంచెం మీరు వాటర్ తట్టుకోవాలండి. దీని వాటర్ తట్టుకుంటే మీకు దీనికి ఫోల్డింగ్ కరెక్ట్గా అవుతుంది, మీకు బెటర్గా ఉంటుంది. వాటర్ అదిన తర్వాత మళ్ళీ కొంచెం మీకు ఫోల్డింగ్కి ఇబ్బంది లాగా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని మీరు ఆల్రెడీ చేసి పెట్టుకుంటుంది మిశ్రమాన్ని ఇలా పెట్టుకోండి. ఫోర్క్ తీసుకోండి. స్పూన్ కంటే ఫోర్క్ బెటర్గా ఉంటుంది మీకు లోపల ఇన్సర్ట్ చేయడానికి. సో మంచిగా ఫోర్క్ అయితే మీకు లెవెల్గా ఒకటి వేసుకుంటున్నానండి. సో ఇలాగే మీకు అన్ని చేసినాక ఒకసారి చూపిస్తాను నేను. కొంచెం సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోండి. ఎందుకంటే సమోసా బాగా పిండి ఉడికేస్తే కానీ లోపల కొంచెం మంచిగా ఉడకాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పన్నీరు కొద్దిగా చీజ్ యాడ్ చేసినాం మనం. చీజ్ ప్లస్ చికెన్ అన్ని కారం మంచిగా పట్టాలి దానికి. దానివల్ల కొంచెం సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి ఉడుకోండి. అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి.